అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులందరికీ కూడా ఉపయోగపడేలాగా రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలనేవి తీసుకురావడం అయితే జరిగింది గదండీ! సో, ప్రస్తుతం మనకి ఈ యొక్క ఆసరా చేయూత పెన్షన్ సంబంధించి గాని నిధులనేవి పెంచేందుకైతే సిద్ధమవుతున్నట్టు తెలుస్తుందండి రాష్ట్ర ప్రభుత్వం. సో, ఈ యొక్క నిధులు ఎప్పుడు పెంచుతుంది అన్న దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం అంతా కూడా తెలుసుకుందాం. సో, పెన్షన్‌దారులందరూ కూడా ఈ వీడియోనైతే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. దీని ద్వారా మరికొంతమందికి సమాచారం అనేది అందుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం మనకి ఇక్కడ ఆసరా చేయూత పెన్షన్ సంబంధించి చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పెన్షన్ పెంచేందుకైతే నిర్ణయం అయితే తీసుకోబోతుందండి. అయితే ప్రస్తుతం మనకి ఈ యొక్క రైతు భరోసా పథకం సంబంధించి గాని అమలు చేసుకుంటూ రావడం అయితే జరిగింది గదా! సో, అయితే ఇప్పుడు ఆసరా చేయూత పెన్షన్ పెంచేందుకు కూడా సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే మనకి ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పెన్షన్ నిధులు కూడా పెంచేందుకు సిద్ధమవుతుందండి. అయితే ఇక్కడ ఎవరైతే రూ. 2,000 పొందుతున్న వారున్నారో సో, వారికైతే రూ. 4,000 అంటే రూ. 2,000 అనేవైతే వృద్ధులు, వితంతువులు అలాగే ఒంటరి మహిళలు ఉంటారు కదా! సో, వాళ్ళైతే తీసుకుంటున్నారు. సో, వారికైతే రూ. 4,000 వరకు అలాగే రూ. 3,000 పెన్షన్ అంటే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రస్తుతం మనకి ఈ యొక్క దివ్యాంగుల పెన్షన్ రూ. 3,000 ఎవరైతే తీసుకుంటున్నారో సో, వారికి రూ. 6,000 వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పెంచే అవకాశం ఉందండి. సో, దీనికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రక్రియ అయితే చేపట్టనుందన్నమాట. అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పెన్షన్ ఎప్పుడు పెంచబోతుందని చెప్పేసి అయితే అడుగుతున్నారు. సో, ప్రస్తుతం మనకి ఈ యొక్క పథకాలకు సంబంధించి కూడా అమలు చేసుకుంటూ రావడం అయితే జరుగుతుంది కదా! తర్వాత ఆసరా చేయూత పెన్షన్ కూడా అమలు చేసే అవకాశం ఉందండి. అయితే దీనికి సంబంధించి మనకి పెన్షన్ పెంచిన తర్వాత మనకి రేపటి నుంచి పంపిణీ కార్యక్రమం చేపట్టే అవకాశం ఉందన్నమాట. సో, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.